కూడా ముందుకు అడుగేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ఆమె ఏదైతే ఎక్కడైతే అంటే పోగొట్టుకుందో అక్కడనే వెతుక్కోవాలనే మీరు చెప్తున్న సూచన కూడా నిజంగానే కొంత బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ సో ఆ రకంగా ఆమె ఏం చేయబోతుంది అనేది మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరి చర్చనీయాంశంగా మారింది. సో ఫైనల్గా మరి ఇక ఇస్మాయిల్ గారు అయితే ఆయన కొంత మరి ఈ అంశం మాట్లాడుతున్న క్రమంలో అతను లేచి వెళ్ళిపోయాడు. సరే దాంట్లో మనిద్దరం మాట్లాడుకుంటున్నామని ఆయన ఎందుకని వెళ్ళిపోయినట్టున్నారు. ఫైనల్గా చెప్పండి జయరాం గారు, ఒక పొలిటికల్ అనలిస్ట్గా, సో రాజకీయాల్లో కవిత రాణించగలుగుతుందా, ఆమెకు ఆ శక్తి ఉందా చెప్పండి. ఇప్పుడు రాజకీయాలలో చర్చలు అనేది చాలా కీలకమైనది. సో రాజకీయాలలో ఒక వ్యక్తితోని డిబేట్ అనేది చాలా ముఖ్యమైనది. అక్కడి నుంచి పారిపోతే రేపు ప్రజల మధ్యలో నుంచి అనేకమైన ప్రశ్నలు వస్తుంటాయి. అక్కడి నుంచి ఎట్లా పారిపోతారా? ఈరోజు ఇస్మాయిల్ పారిపోతుండొచ్చు, ఇంకోరు పారిపోతుండొచ్చు. అంటే నేను చెప్పేది సమూహం కాదు, మనకు కావాల్సింది సైన్యం ఉండాలి. అంటే మనతోనే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈవెన్ కత్తుల దాడి జరిగినా, రాళ్ల వర్షం కురిసినా కూడా యుద్ధం చేసే సైనికులను తయారు చేసుకోవాలి తప్పితే సమూహం ఉండడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు. సో ఇస్మాయిల్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, సో ఆయన పోవడం గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ కవితకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మ మీ వైపు నుంచి ఒక సైన్యాన్ని ఏర్పరచుకోండి, యుద్ధం చేసే సైనికులు ఉండాలని కోరుకుంటున్నాను. అంతే తప్ప సమూహం ఉంటే, మందబలం ఉంటే పెద్ద ఉపయోగాలు ఏమి ఉండవు. మందబలం కాదు కావాల్సింది. మీరు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలా కాకుండా, ఇంటి ఆరోపణ కాకుండా, ఒక పొలిటికల్ వెండెంట లాగా ఉండకుండా, ప్రజా ప్రయోజనాల కోసము, ప్రజా ఉద్యమాల కోసం దారితీసే విధంగా, ప్రజలను సేకరించేసి ప్రజల అంశాల కోసం యుద్ధం చేసే విధంగా కనుక ఉన్నట్టయితే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీరు అనుకున్న స్థాయికి తీసుకెళ్తారు. అది కాకుండా ఓన్లీ రాజకీయ ఆరోపణలే చేయాలనుకుంటే మాత్రము ఇలా వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో మీరు ఒకరు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ జయరాం గారు, మొత్తానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఇది కవిత కల్వకుంట్ల ఇంటి పేరుతో ఇప్పటికీ ఆమె చెప్పుకున్న నేపథ్యంలో, సో మరి తండ్రి చాటు బిడ్డగా ఆమె రాజకీయాల్లో ఎదిగారు, ఎంపీగా ఎమ్మెల్సీగా కూడా ఆమెకు తండ్రి అవకాశాలు ఇచ్చారు. మరి కేసీఆర్ లేకుంటే కవిత మరి ఆమె రాజకీయ ఉనికి ఎలా ఉంటుందనే దాంట్లో ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆమె ఇక ఇప్పుడు కుటుంబంలో మొదలుపెట్టిన కామెంట్స్ ఏవైతున్నాయో కలకలం సృష్టిస్తున్నాయి. సో ఆమె రాజకీయ పార్టీ పెడతానికి ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్తున్న క్రమంలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆమె పెట్టబోయే రాజకీయ పార్టీ పేరు ఎలా ఉండబోతుంది, తెలంగాణ రాజకీయాల్లో మరి ఆమె ఏ మేరకు రాణిస్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు కావచ్చు, రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు ఉంటాయి. అదే క్రమంలో నేను ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి ఆమె చేస్తున్న కాన్ఫిడెన్స్, ఆమె విశ్వాసం అయితే నిజంగా మరి కేసీఆర్ కూతురుగా ఆమె చెప్పుకోవడం కావచ్చు. సో మరి కేసీఆర్ లేకుండా ఆమె ఎలా రాణిస్తారనేది మాత్రం